ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి సిద్ధమై ఢిల్లీలో ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు సార్. ధర్నా ఏదో పెట్టాడు. ఆ ధర్నా పెట్టినప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేయడం అంటే అతను డైరెక్ట్గా నాకు ఫోన్ చేయలేదు. అనంతబాబు ఫోన్ చేసి, అనంతబాబు అతనితో ఉండేవాడు. అనంతబాబు ఫోన్ చేసి, మామయ్య గారు జగన్ గారు మాట్లాడతారట అన్నాడు. ఇదేట్రా నాతో మాట్లాడు ఏంటి అన్నాను. ఏం మాట్లాడతారట అన్నాడు. అంటే సరే ఇయ్యి అన్నాను. ఇచ్చి అంటే అన్నా నేను జగన్ మాట్లాడుతున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెడదాం అనుకుంటున్నాను, దానికి నువ్వు సహకరించాలి, ఇలాంటి పెద్దలంతా రావాలి నాతోటి అన్నాడు. ఇలాగే అన్నారండి ఆయన. సేమ్ అదే, నువ్వు సహకరించాలి ఏకవచనంతో. చిరంజీవి గారు ఏమన్నారండి మిమ్మల్ని? మీరే నేను చిరంజీవి తేడా గమనించారా? అంటే వాళ్ళ భాష అది, మీకు రాయలసీమ భాషకి మన భాషకి తేడా ఉంటుంది. ఈయన గోదావరి జిల్లాలో కాబట్టి ఇతను ఇది వేరు. ఓకే. చిరంజీవి అయితే చాలా అభిమానంగా ఉండేవాడండి. ఇవాటికి అలాగే ఉంటాడు నాతోటి. ఇతను అంటే ఇప్పుడుకిప్పుడు మీరు వచ్చామని అంటే నేను బయలుదేరి వచ్చాడు అంటే బెంగళూరు వచ్చామన్నాడు. నేను ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాను, రేపు నువ్వు బెంగళూరు వచ్చా అన్నాడు. నేను క్యాడర్తో కూడా మాట్లాడుకోవాలి కదా అంటే అన్న నేను రాజకీయ పార్టీ పెడతలేదు కదా, ఇంకా మనం పెట్టడానికి ఆలోచన చేస్తున్నాం, అందులో నీ ఆలోచనలు తీసుకోవడానికి రమ్మంటున్నాను నేను అంటే అన్నాను. నేను మీ నాన్న ఉందని చెప్పి నాన్నకి వ్యతిరేకంగానే ఉన్నాను. నేను జనరల్గా నేను తెలుగుదేశం పార్టీ అభిమాని, ఏదో స్వార్థం కొలిది చిరంజీవితో వెళ్ళాను. ఇప్పుడు నిజంగా అయితే అటులాగుతుంది కానీ ఇంకో దిక్కునికి వెళ్ళడానికి మనస్కరించదు. సరే అంత రాజకీయంగా మీరు పోటీ పడతాను అన్నప్పుడు చూద్దాం, అంతేగాని ఇప్పుడు రాలేను అన్నాను. అలా కాదన్నా ఒకసారి ఆలోచించు అని చెప్పేసానని ఫోన్ ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ సాయంత్రం 6 ఎంతో అవుతుండే అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి అతనే డైరెక్ట్గా ఫోన్ చేశాడు, ఇంకా మధ్యవర్తులు ఎవరో లేకుండా. ఈడున్నట్టు పక్కనే అదే అతనే ఫోన్ చేసి, అన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి నువ్వు బెంగళూరు వచ్చేసి ఒక్క అరగంట నాతో మాట్లాడి, నీకు ఇష్టం ఉంటే వద్దు కానీ కలిది కానీ లేదు కదా నీ ఇష్టం, నీ నిర్ణయానికి వదిలేస్తాను, ఒకసారి రా అన్నట్టు. అట్లా ఇక్కడ మనం ముఖ్యంగా ఉండే కుర్రోళ్ళతోటి సరే నేను ఆలోచించి బయలుదేరుతున్నాను లేదా అన్న చెప్తాను అని చెప్పి కాదనలేకపోయాను. నేను కూడా అంతలా రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే గబుక్కొని మనం పోయితే పోయిందే ఉందో ఖాళీగానే కదా ఉన్నాం అని మా వాళ్ళతో ముఖ్యమైన వాళ్ళతో ఇంట్లోకి ఏం పోయింది రాజకీయ పార్టీ పెడతానన్నాడు. మనకి నా కొడుకు ఇక్కడేమో అడ్డుగా కూర్చుంటాడు ఎప్పుడు. నిజంగా అతను రాజకీయ పార్టీ పెడితే మనం వెళ్ళిపోవడం కూడా కరెక్టే అని కొంత మా వాళ్ళు ప్రోత్సహించారు. సరే అని చెప్పి మరుసటి రోజు వస్తున్నానని నేనే ఫోన్ చేశాను. మళ్ళీ ఫోన్ చేసి ఈ రకంగా మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నాను నేను అంటే కారు పంపుతాను అన్నట్టు. మీరేం కారు అది పంపక్కర్లేదు నాకు అని చెప్పి ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ ఉన్నారు కదన్నా, వాళ్ళకి ఫోన్ చేశాను కారు ఎయిర్పోర్ట్ పంపమని, అకామిడేషన్ పెట్టమని. వెళ్ళి దిగేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నేను ఈయన కూడా తీసుకెళ్ళాను, అనంతబాబుని. ఓకే, మన ఎమ్మెల్సీ అనంతబాబు గారిని. వాడు మా మిస్సెస్కి మేనల్లుడు. అవునండి.
ఈయన కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే మనకి అతనికి డైరెక్ట్ పరిచయం లేదు. తీసుకుని వెళ్ళాం ఇద్దరు ఉన్నాయి. వెళ్ళిన తర్వాత ఒక గంట వరకు అసలు ఏమీ పొలిటికల్గా కానీ ఏమి కానీ మాట్లాడకుండా తను ఎస్టాబ్లిష్ అయిన విధానం, తనకున్న అసెట్స్, తనకు వచ్చే ఆదాయం, వ్యాపారాలు, లావాదేవీలు అన్నీ ఇలా చాలా అంతా చెప్పి ఇక మనకి కరప్షన్ అన్నది చేయడానికే అవసరం లేదు. నెలకు 9 కోట్ల రూపాయలు నాకు ఆదాయం వస్తుంది. దాంతో ఫ్రీగా రాజకీయం చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు రాజకీయం గురించి మాట్లాడితే ఆయన మాట్లాడిన తర్వాత నేను బెండ్ అయ్యాను. ఓ నూతన రాజకీయ పార్టీలో సెకండ్ రోల్ ప్లే చేయొచ్చు మనం. చంద్రబాబు అనేవాడు పక్కకి జగన్మోహన్ రెడ్డి డామినేట్ చేయించాడు నా దగ్గర, అంతలా మాట్లాడాడు. అప్పుడు సరే ఫస్ట్ మీటింగ్ నీ దగ్గర పెడతాను నేను అన్నాడు. సరే ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా క్యాడర్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేసి నీకు ఓకే చెప్తాను 70%, కానీ వాళ్ళతో చెప్పాలి కదా అని చెప్పి వచ్చి మన వాళ్ళందరినీ పిలిచి 2000 దాకా వచ్చారు క్యాడర్. కూర్చొని ఏంటి మీ ఒపీనియన్లు అంటే అందరూ ఓకే అంటే ఓకే అన్నట్టు. అప్పుడు ఆయనకు ఫోన్ చేసి అక్కడి నుంచే ఫోన్ చేసి చెప్పాను, నువ్వు టైం పెట్టుకుని వచ్చా, ఎప్పుడు వస్తున్నావో చెప్పు నువ్వు అంటే. పార్టీ డిసైడ్ అవ్వలేదు అప్పటికి, పార్టీ పేరు డిసైడ్ అవ్వలేదు. అయితే ఓ పని చేయండి, ఎక్కడో దిక్కున ఏదో పల్లెటూళ్ళలో నాన్న బొమ్మ విగ్రహం ఒకటి ఏర్పాటు చేయించు, అది చేసుకుని అక్కడే లంచ్ చేసి అక్కడి నుంచి మీటింగ్కి వెళ్దాం అన్నాడు. సరే అని చెప్పి మలిసాల ఊళ్ళో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అక్కడ మలిసాలలోనే లంచ్ ఏర్పాటు చేయడం, లంచ్ చేసుకుని మీటింగ్కి వచ్చామండి. మీటింగ్కి వస్తే నాకే మర్చిపోయింది ఆ మీటింగ్ పరిస్థితి చూస్తే. 50,000 మంది వచ్చారు. ఆ జనాన్ని చూసి అతనికి బాగా ఇదయ్యాడు. ఇదయ్యి డయాస్ మీద ఉండగానే అని కేఎన్ఆర్ని అమ్మకు ఫోన్ చేయన్నాడు. నన్ను దూరంగా కూర్చున్నాను నేను కూడా అంటే దగ్గర కాకేశ్వరుడు వెళ్ళాను. అన్న అమ్మతో ఒక మాట మాట్లాడేసి నేను మాట్లాడేటప్పుడు పార్టీని డిక్లేర్ చేస్తామని చెప్పేస్తాను ఇక్కడ, నీకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు. నాకు ఇబ్బంది అయితే నువ్వు పార్టీని పెడతానంటే ఇంకంతకంటే అని ఉంది ఒకటి ఇక్కడ డిక్లేర్ చేస్తాంటేనే చేసేయన్నాను. ఇందులోకి మేడం ఫోన్ వచ్చిందండి, ఆవిడతో మాట్లాడుకున్నాడు. పక్కవెళ్ళి ఆవిడ ఓకే అని ఉంటుంది అన్నీ వచ్చి అన్న ఓకే అమ్ముకోవడాన్ని మనం ఇప్పుడు ఇక్కడ మామూలు పార్టీ పెడతానని చెబుదాం, ఇడుపులపై వెళ్ళిపోవాలి, మనకి దారి ఏంటి అన్నట్టు. ఇక్కడి నుంచి ఇడుపులపై వెళ్ళిపోవడానికి అయితే డైరెక్ట్గా బై రోడ్డు తప్పించి ఏమీ లేదు. అంటే బై రోడ్డు కూడా ఇబ్బంది కదా, బస్సు వేసుకు వెళ్ళిపోదాం, బస్సు తెప్పించారన్నట్టు. మనకు ఆ స్థాయిలో బస్సులు ఎక్కడ ఉన్నాయంటే రాజమండ్రి కానీ కాకినాడ కానీ లేవు. అయితే ఓ పని చేద్దాం, నువ్వు బస్సు తెప్పించేస్తాను, విజయవాడ నుంచి రావాలి,
ఈ లోపల అంటే ఇంటికి ఇక్కడ డిన్నర్కి రావాలి. ఈ లోపల మనం డిన్నర్ చేసి రెడీగా ఉండి అక్కడి నుంచి బయలుదేరిపోద్ది కానీ అంటే నువ్వు రావా అన్నాడు. అంటే అలా కాదు, నువ్వు అక్కడ చెయ్యి, నువ్వు చేసే జెండాని ఇక్కడ నేను ముందు ప్రతిష్ఠిస్తాను. ఓకే. ఏ జెండా కలర్స్ అది చెప్తే నువ్వు దాని మీద చేద్దాం అన్నాడు. అయితే నీ దగ్గర ఉండాలి, ఇది బయటికి మాత్రం పొద్దుటి దాకా తెల్లగొడతా ఉడికిన అన్నాడు అని కలర్స్ చెప్పాడు. మామూలు ఉన్న కలరు ఆయన భోంచేసేవాడి. భోంచేసిన తర్వాత మళ్ళీ సడన్గా బస్సు వచ్చేసింది. బస్సు వచ్చింది కానీ లేదులే నేను కారులో వెళ్ళిపోతాను, ఇంకా మీరెవరూ రావట్లేదు కదా అంటే అతను అనుకున్నది ఏంటంటే మన ఇంపార్టెంట్ కుర్రోళ్ళంతా ఈ జిల్లాలో ఉన్న వీళ్ళంతా వస్తారని అనుకోండి. ఇంక నువ్వు రానప్పుడు ఇంకెందుకు బస్సు పంపే నేను కార్లో వెళ్ళిపోతా అని చెప్పేసి కార్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ అనౌన్స్ చేసాడు. ఇక్కడ మనం జెండా పాతి ఇక్కడ అనౌన్స్ చేసాం, అయిపోయింది ఆడవాడు. అది అలా 14లో మీరు వైసీపీ నుంచి పోటీ చేశారా? 2014లో పోటీ చేశాను కదా, ఓడిపోయారు. నెగ్గాను. 14లో నెగ్గారు మీరు. అయితే గవర్నమెంట్ లేదు, ప్రతిపక్ష గవర్నమెంట్ లేదు, 67 మంది. అతను ప్రతిపక్ష నాయకుడు, నేను ఉపనాయకుడిని. ఉపనాయకుడు, శాసనసభలో ఉపనాయకుడిగా మీరున్నారు. కంటిన్యూ అవుతుండగానే ఆ మధ్యలోనే మీరు టీడీపీకి వచ్చేసారు కదండి? అవును.